ద్రౌపది వస్త్రాపహరణం. పాండవులు నిశ్శబ్దంగా తమ పై వస్త్రాలు తీసేశారు. దుశ్శాసనుడు ఆమెను అగౌరవపరచడానికి ద్రౌపది చీరను లాగడం ప్రారంభించాడు. ద్రౌపది సహాయం కోసం తన భర్తల వైపు చూసింది, కాని వారు నిస్సహాయంగా ఉండిపోయారు. ఆమె పెద్దల వైపు చూసింది, కాని వారు కూడా స్పందించలేదు. చివరికి ఆమె శ్రీకృష్ణుడికి ప్రార్థించింది, ఓ కృష్ణ, నేను నీకు శరణు వేడుతున్నాను, వచ్చి నన్ను రక్షించు. ద్రౌపది తన కన్నీళ్లతో తడిసిన ముఖాన్ని చేతులతో కప్పుకుంది. అప్పుడు అందరి ఆశ్చర్యానికి అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు ఆమె చీరను లాగుతుండగా ఒక చీర తర్వాత మరొక చీర ఆమెకు అలంకరింపబడి చీరలు అంతులేని విధంగా పొడవుగా వస్తూనే ఉన్నాయి. ఆమె గౌరవాన్ని కాపాడింది. అతను ఆమెను వివస్త్రను చెయ్యడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు కోపంతో అలసిపోయి అతను విఫలమై నేలపై కూర్చున్నాడు. అప్పుడు భీముడి గర్జన సభను కదిలించింది. దుశ్శాసనుడా, ఒకరోజు నీ గుండె చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. మరియు దుర్యోధనుడా, నీ తొడను నా గదతో విరగకొట్టి నిన్ను సంహరిస్తాను అని ప్రమాణం చేశాడు. ధృతరాష్ట్రుడు ఈ సంఘటనతో భయపడి పాండవులకు వారి ఆస్తులు, రాజ్యం అన్నీ తిరిగి ఇచ్చాడు. కాని దుర్యోధనుడి పట్టుదల మేరకు అతను మళ్లీ మరొక పాచికల ఆట కోసం ఆహ్వానించాడు. ధృతరాష్ట్రుడిపై ఉన్న గౌరవం కారణంగా యుధిష్ఠిరుడు మళ్లీ వచ్చి ఆడాడు. మళ్లీ అతను అన్నింటినీ కోల్పోయాడు. అతను తన ఇంద్రప్రస్థ రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది మరియు 13 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చింది.